నా పేరు సైదులు. మా పాప పేరు సాయి గౌతమి. మాది నల్గొండ. మా పాపకు 9 మంత్స్ డెలివరీ టైం అయింది. డెలివరీ టైంలో 8వ తారీఖు నాడు నైటు బాగా హెడేక్, ఫీవర్ తోటి బాగా ఉండడం వల్ల ఆల్రెడీ డెలివరీ టైం అయిందని చెప్పి గైనకాలజిస్ట్ డాక్టర్ మేడం దగ్గరికి, నల్గొండలోని మేడం దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళగానే మేడం కొంచెం డెంగ్యూ సిమ్టమ్స్ కనపడుతున్నాయి సైజులు, దీన్ని డెంగ్యూ టెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. డెంగ్యూ టెస్ట్ చేయించగానే మేడం డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. డెంగ్యూ పాజిటివ్ ఉంది కదా సైజులు, ఇట్లా అడ్మిట్ కావాలి, మరి డెలివరీ టైం అయింది, డెంగ్యూ వచ్చింది, మరి ప్లేట్లెట్లు ఏమో డౌన్ అవుతున్నాయి, అడ్మిట్ కావాలంటే అక్కడ అడ్మిట్ కావడం జరిగింది. 9వ తారీఖు గౌరీశ్రీ హాస్పిటల్ నల్గొండలోని అడ్మిట్ కావడం, 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వేరే హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. తను అక్కడ సీరియస్గా ఉందని చెప్పి హైదరాబాద్కు యశోద హాస్పిటల్కు రావడం జరిగింది. యశోద హాస్పిటల్లో రాగానే ఎమర్జెన్సీ వార్డులో జ్యోత్స్న మేడం గారు, శశిధర్ రెడ్డి గారు చూడడం జరిగింది. ప్లేట్లెట్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా సీరియస్గా ఉన్నది మీ పాప. ప్లేట్లెట్లు వచ్చేసి 15,000 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ అందులో ప్రెస్ సిండ్రోమ్స్, ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ తీయగా ప్రెస్ సిండ్రోమ్స్ అని చెప్పి మళ్ళీ చాలా చేంజెస్ ఉన్నాయి. దాంట్లో కొంచెం చాలా ఎఫెక్టబుల్గా ఉన్నది, చాలా డేంజర్గా ఉన్నది మీ పాప అని చెప్పి కూడా చెప్పడం జరిగింది రాగానే. అయినా కూడా ఏం పర్వాలేదు సార్, మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, జ్యోత్స్న మేడం, శశిధర్ రెడ్డి సార్ వాళ్ళు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేసి మా పాపని చాలా సేవ్ చేసినారు వాళ్ళు. శశిధర్ రెడ్డి సార్ కావచ్చు, జ్యోత్స్న మేడం గారు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ బాడీస్ మొత్తం కూడా చాలా మంచిగా చేసి మా పాపని సేవ్ చేసినారు. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ యశోద హాస్పిటల్ కూడా మంచిగా అన్ని సదుపాయాలతోటి చాలా మంచిగా ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెంగ్యూ ఫీవర్లో మా శశిధర్ రెడ్డి సార్ వారు చాలా అసలు ఎంత అంటే చెప్పలేనంతగా చేసి సార్ మమ్మల్ని చాలా సేవ్ చేసినారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదములు. మరియు మేడం జ్యోత్స్న మేడం గారు కూడా చాలా అసలు ఒక దిశలో గర్భసంచి కూడా తీసేయవలసి వస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తను కూడా చాలా మామూలు సిజేరియన్ టైప్లో చేసి చాలా సేవ్ చేసినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ హాస్పిటల్కు కూడా నేను రుణపడి ఉంటా అని చెప్పి, ఇంత మంచి హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నందుకు ఈ హాస్పిటల్కి కూడా చాలా రుణపడి ఉన్నాము. డబ్బులు ముఖ్యం కాదు, ప్రాణాన్ని రక్షించినందుకు వారికి కూడా నా యొక్క చాలా రుణపడి ఉంటా అని చెప్పి కూడా కోరుకుంటూ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళకు, మా పాపని సేవ్ చేసినందుకు. Good morning, I am Dr. Shashidhar Reddy, consultant physician at Yashoda Hospital, Malakpet, Hyderabad. Recently we had a 28-year-old female came from Nalgonda with, she's a term gestation, 38 weeks gestation female, presented with history of fever and headache. Patient was initially admitted outside and she was diagnosed to have low platelet. Patient had one episode of seizure and platelet count was 25,000, so hence referred here for further management. So the challenges here were the patient was she was a term gestation and we had to deliver immediately, and the platelet count was very low, and on MRI was showing PRES, and the patient was in altered sensorium. So immediately we had to take for emergency LSCS. So generally the indication for elective surgery, the platelet count should be at least above 50,000. So there was a high risk of bleeding, and already patient has a history of seizure and MRI was showing PRES, and because of the low platelet count there was a high chance of risk of IC bleed. So taking all this background, we had to save the baby, we had to take for emergency LSCS. So we transfused 2 SDPs initially before delivery, and intra-op we had to give blood transfusion also. So post-operatively patient was on ventilator and altered sensorium for 2 to 3 days. Post-operatively on day 3 the sensorium of the patient improved, and we were able to extubate the patient and was disconnected from the ventilator. The challenges in this case were the low platelet count
and the patient was having even HELP, elevated hemolysis, elevated liver enzymes and low platelet count, which is very common in post-operative period. And other challenges were the involvement of brain was bilaterally, extensive PRES involvement was there, and during the follow-up after 4 weeks we have done a repeat MRI. The changes were completely resolved, and we have discharged the patient on day 5 of post-operative period. Post-operatively, once patient was on ventilator, she did not have any complications. Hi, I'm Dr. Jyotsna. I'm a consultant gynecologist and a laparoscopic surgeon at Yashoda Hospital, Malakpet. నల్గొండ నుంచి సాయి గౌతమి అనే పేషెంట్ని మాకు అక్కడ డాక్టర్స్ ఇక్కడికి రెఫర్ చేశారు. తను 9 months ప్రెగ్నెన్సీ ఉండింది అండ్ డెంగ్యూ ఫీవర్, ప్లేట్లెట్స్ చాలా తక్కువగా ఉండినాయి అండ్ ఆమెకి ఫిట్స్ కూడా వచ్చింది అండ్ బీపీ చాలా ఎక్కువగా ఉండింది. సో తనకి కొన్ని టెస్టులు చేయడం జరిగింది ఈ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి. సో ఫిట్స్ ఎంఆర్ఐ చేసినప్పుడు బ్రెయిన్లో ప్రెస్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది, అది ఉందని తెలిసింది. దాని మూలంగా బీపీ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్లేట్లెట్స్ తగ్గుతాయి. దాంతోపాటు తనకి డెంగ్యూ ఫీవర్ కూడా ఉండింది. సో అండ్ తను అంటే డెలివరీకి పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మేము ఏం చేసామంటే తనకి ప్లేట్లెట్స్ అనేది పెంచడం కోసమని 4 units ఆఫ్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆపరేషన్ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే బేబీ లోపల మోషన్ పాస్ చేసి బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో అందుకని ఆమె బీపీ కూడా చాలా ఎక్కువగా ఉండింది. సో దాని మూలంగా ఆమెకి ఒక ఎమర్జెన్సీ సెక్షన్ చేసి మదర్ని అండ్ ఆల్సో పాపని ఇద్దరిని కూడా సేవ్ చేయడానికని ఎమర్జెన్సీ సెక్షన్ చేసాము. చేసిన తర్వాత తన ప్లేట్లెట్స్ అనేవి నార్మల్ అయిపోయాయి. తర్వాత తనకి బీపీ అనేది తగ్గింది అండ్ ఫీవర్ తగ్గిపోయింది. ఇవన్నీ కూడా స్టేబుల్ అయ్యాయి. ఇవన్నీ అవ్వడానికి ఒక 5 days పట్టింది. బేబీ కూడా ఎన్ఐసీలో ఒక 2 to 3 days ఉండింది. తర్వాత బేబీని కూడా ఎన్ఐసీ నుంచి పీడియాట్రిషియన్స్ డిశ్చార్జ్ చేశారు. సో మదర్ అండ్ బేబీ ఇద్దరిని కూడా 5 days తర్వాత స్టేబుల్గా ఇంటికి పంపించేశారు. థ్యాంక్ యూ.